హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఇంట్లో అనుకోకుండా గ్యాస్ అయిపోయింది అనుకోండి, నేనైతే ఈ విధంగా ఎలక్ట్రిక్ కుక్కర్లోనే అన్ని వంటలు చేసేస్తానండి. టీ దగ్గర నుంచి డిన్నర్ వరకు కూడా అన్నీ కూడా ఎలక్ట్రిక్ కుక్కర్లోనే చేసేస్తాను. ఈరోజు అయితే కొన్ని ఎలక్ట్రిక్ కుక్కర్ రెసిపీస్ని చూద్దాము. ముందైతే టీ కోసం ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా టీ పెడుతున్నాను. మనం రెగ్యులర్గా టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక గ్లాస్ పాలు, అలాగే 1/4 ఒకటి ఇంకొక 1/4 గ్లాస్ పాలు పోసుకోవాలి. ఇందులోనే 3/4 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని కుకింగ్ మోడ్లో పెట్టేసుకుని దీంట్లో 2 టీ స్పూన్ల టీ పౌడర్ వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడా పంచదార, నేనైతే 2 టీ స్పూన్లు పంచదార వేస్తున్నాను. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయి టీ. ఇలాగే ఇందులో పాలు కూడా కాసేసుకోవచ్చు. అయితే పాలు కాసేటప్పుడు మూత పెట్టద్దు, పొంగిపోతాయి. మీకు కావాల్సిన చిక్కదనం వచ్చేంత వరకు టీ కాగనిచ్చేసి తీసేసుకోవడమే. అంతేనండి, ఎలక్ట్రిక్ కుక్కర్లో టీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చూద్దాము. కుక్కర్లో 1 కప్పు నీళ్లు పోసేసి మూత పెట్టేసి కుకింగ్ మోడ్లో పెట్టేసుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో 1/2 కప్పు, నేనైతే రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను, మీరు మామూలు ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఈ ఓట్స్ బాగా మెత్తబడేంత వరకు ఈ నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఆవరయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు పట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించేసుకుని దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక మీడియం సైజ్ కిరాని కట్ చేసి వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ వేసాను, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటో కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఇది వచ్చేసి నానబెట్టిన చియా సీడ్స్ అండి. 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్లో 1 కప్పు నీళ్లు పోసేసి రాత్రి అంతా నానబెట్టేశాను. 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి చియా సీడ్స్ని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టేసుకోండి, మార్నింగ్ అంతా చక్కగా నానిపోతాయి. అవన్నీ వేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు చిక్కటి పెరుగు నేను కొంచెం గిన్నెలో వేసుకుని స్పూన్తో లైట్గా బీట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా మీరు ఇందులో వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, అవిసె గింజల పొడి, ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఉంటుంది కదా, వేయించిన అవిసె గింజల పొడి, ఆ పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఏం వేయట్లేదండి, లైట్గా మైల్డ్గా ఇలాగే ఉంచేస్తున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే దీన్ని ఇలాగే తినేయచ్చు. ఇలా తిన్నా కానీ చాలా బాగుంటుంది. మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఓట్స్, అవి పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. ఆ ఓట్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఓట్స్ హెల్త్కి చాలా మంచిదండి. ఓట్స్ చాలామంది ఇష్టపడరు కదా తినడానికి. ఇలా చేసి పెట్టండి, అసలు ఓట్స్ వేశారని చెప్తే కానీ తెలియదు, అంత బాగుంటుంది. ఓట్స్ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని, మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. బాగా కలిపేసుకుని తినే ముందు ఇందులో వేయించిన పల్లీలు, అలాగే వేయించిన గుమ్మడి గింజలు కొన్ని వేస్తున్నాను. ఇవి చివర్లో వేసుకుంటే తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా తగులుతుంటే బాగుంటుంది. మీరు అస్సలు నూనె లేకుండా తినాలనుకుంటే ఇలాగే తినేయచ్చు. లేదంటే కొంచెం నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని పోపైనా వేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం లంచ్ చూసేద్దాము. లంచ్లోకి 1 పాట్ రెసిపీ చేసేస్తున్నానండి. దీనికోసం నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యం, ఇవి వచ్చేసి 250 గ్రామ్స్, 1/2 కిలో ఉంటాయి. అలాగే 1/4 గ్లాస్ కందిపప్పు వేస్తున్నాను. మీరు కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 3 గ్లాసులు, అలాగే 1/4 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మీకు టైం ఉంటే కొంచెం సేపు నానపెట్టేసుకోండి. నేనైతే 1 అవర్ పాటు ఖచ్చితంగా నానపెట్టేస్తాను. నానిన తర్వాత కుక్కర్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. అలాగే 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, మరి ఎక్కువ వేసేసుకోవద్దు, కొంచెం లైట్గా వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసేసి, ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత 5-6 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 చిన్న బంగాళదుంపలు, మరి పెద్ద కాదు, చిన్నవి 2 వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న క్యారెట్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా 10 వరకు బీన్స్ కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇంకా ఒక పెద్ద టమాటో కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్, ఇంకా కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లో సగం పసుపు వేసేసి ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం బియ్యము, కందిపప్పు నానబెట్టుకున్నాం కదా, అందులో నుంచి నీళ్లు మాత్రమే పోసుకోవాలి. బియ్యము, కందిపప్పు వేయద్దు, నీళ్లు మాత్రమే పోసుకుని ఒకసారి కలిపేసుకుని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, ఆల్రెడీ మనం 1 స్పూన్ వేసాం కదా వెజిటబుల్స్ ఉడికించేటప్పుడు, నేనైతే ఇంకొక టీ స్పూన్ వేస్తున్నాను. మూత పెట్టేసి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు కందిపప్పు, బియ్యం ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి.
దీన్ని మీరు విడిగా గ్యాస్ స్టవ్ పైన చేసుకోవచ్చు. అడుగు మందం కలిగి గిన్నె పెట్టేసుకుని సేమ్ ఇలాగే చేసేసుకోవచ్చు. అంతేగాని కుక్కర్లో పెట్టకూడదు, ప్రెషర్ కుక్కర్లో పెట్టకూడదు. బాగా కలిపేసుకుని మూత పెట్టేసి కుకింగ్ మోడ్లో నుంచి వామ్ మోడ్లోకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, లంచ్ కూడా రెడీ అయిపోయింది. ఇదైతే తెలంగాణ స్పెషల్ పప్పు బియ్యం అంటారు. మనం కందిపప్పు వేసాం కదా, కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా వేస్ట్ చేసుకోవచ్చు, పచ్చిశనగపప్పు అయినా వేస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకొని పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, చల్లగా తిన్నా కానీ చాలా బాగుంటుంది. దీనికి ఇంక కాంబినేషన్గా అసలు ఏమీ అవసరం లేదండి, ఇలా ఉట్టిగానే తినేయచ్చు. ఇంకా దీనికైతే పచ్చి పులుసు చాలా బాగుంటుంది, ఇంకా రైతా చేసుకోవచ్చు, ఉట్టిగా తిన్నా కానీ బాగుంటుంది. లంచ్ అయితే అయిపోయింది కదా, మళ్ళీ ఈవినింగ్ టీ టైంలో టీ, ఇంకా డిన్నర్లోకి వచ్చేసి గోధుమ ఉప్మా చేశాను. ఇలా ప్లాన్ చేసుకుంటే ఎప్పుడైనా అనుకోకుండా గ్యాస్ అయిపోయింది అనుకోండి, కుక్కర్లో కూడా మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా వంట చేసేసుకోవచ్చు. చూసారు కదా వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.